హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ పిల్లలకు పెద్దలకి కూడా నచ్చే ఈజీ స్నాక్స్ని చేయబోతున్నాను. వీటిని హిందీలో అయితే నమక్ పారే అంటారు. మరి తెలుగులో ఏమంటారో కామెంట్ చేయండి. వీటిని నేను గోధుమ పిండితో చేస్తున్నాను. కావాలంటే మీరు మైదా కూడా యూజ్ చేయొచ్చు. అందరి హెల్త్కి గోధుమ పిండి బెటర్ కాబట్టి నేను గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 6 కప్స్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ సాల్ట్ని తీసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ కన్నా తక్కువ కారంని తీసుకున్నాను. మీరు మీ ఇంట్లో వాళ్ళు తినే స్పైసీని బట్టి కారం తీసుకోవచ్చు. మీరు తీసుకున్న పిండికి తగినంతగా వాముని మీ చేతిలోకి తీసుకొని వీడియోలో చూపించినందుగా ఇంకో హ్యాండ్తో బాగా నలిపి పిండిలో వేయండి. వాము అందరి హెల్త్కి చాలా మంచిది. స్పెషల్లీ పిల్లల్లో డైజెషన్ ఫ్రీగా అవుతుంది వాముని యూస్ చేస్తే. ఇప్పుడు మీరు వేసిన సాల్ట్, కారం అండ్ వాము పిండిలో బాగా కలిసేలాగా పిండిని కలపండి. నెక్స్ట్ 1/2 కప్ దాకా నెయ్యిని కానీ వేడి చేసిన నూనెని కానీ తీసుకోండి. నేను ఇక్కడ నెయ్యిని యూస్ చేస్తున్నాను. మీరు తీసుకున్న నెయ్యి ఆర్ నూనెని కొద్దిగా పిండిలో వేసి పిండిని బాగా కలపండి. పిండిని కలిపేటప్పుడు ఇలా ముద్దలాగా చేసి చూడండి. ముద్ద గనక పర్ఫెక్ట్గా విరగకుండా వస్తే మీరు వేసిన నెయ్యి సరిపోయినట్టు. అలా రాకపోతే ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని పిండిని కలుపుకోండి. ఆ తర్వాత కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోండి. గుర్తు పెట్టుకోండి, పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ సాఫ్ట్గా ఉండకూడదు. ఇలా కలుపుకున్న పిండిని 1 గంట పాటు ఇలా మూత పెట్టుకోండి. 1 గంట తర్వాత ఇలా బాండీలోకి డీప్ ఫ్రైకి సరిపోయినంత నూనెని తీసుకోండి. నూనె బాండీని గ్యాస్ మీద హై ఫ్లేమ్ మీద పెట్టండి. ఇప్పుడు ఇందాక కలిపి పెట్టిన పిండిని మరొకసారి బాగా కలపండి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ చపాతీ ముద్దని తీసుకోండి. ఇప్పుడు ఆ ముద్దని చపాతీని రుద్దినట్టుగా రుద్దండి. మధ్యలో ఇలా కర్రతో రుద్దేటప్పుడు పిండిని అద్దుకుంటా రుద్దండి. మరీ పల్స్గా కాకుండా మరీ మందంగా కాకుండా రుద్దుకోండి. అలా రుద్దుకున్నాక ఒక నైఫ్ తీసుకొని మీకు నచ్చిన షేప్స్లో మీరు కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు కట్ చేసిన పీసెస్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక చిన్న పీస్ని ఇందాక పొయ్యి మీద పెట్టిన నూనె బాండీలో వేసి నూనె కాగిందో లేదో చెక్ చేసుకోండి. నూనె కాగింది అనుకున్నప్పుడు మీరు తీసుకునే బాండీ సైజుని బట్టి మీరు తీసుకున్న ఆ పీసెస్ అన్నిటినీ లేక హాఫ్ ఆఫ్ ద పీసెస్ని నూనెలో వేసేయండి. ప్లేట్లో అవి అతుక్కుపోయి ఉన్న నూనెలో వేసిన 1 మినిట్ తర్వాత అవన్నీ విడిపోతాయి. అప్పుడు గరిటె తీసుకొని వాటిని లైట్గా కదిలించండి. గ్యాస్ యొక్క ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకొని మధ్యలో ఇలా కదిలిస్తూ ఉండండి. నూనె బాండీలో ఉన్నవి ఫ్రై అయ్యే లోపల మనం ఇంకో చపాతీ ముద్దను రెడీ చేసుకొని దాన్ని కూడా కట్ చేసి పీసెస్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాము. వీటిని ఇలా కదిలిస్తూ పైవి కిందకి కిందవి పైకి అంటూ ఉండాలి. అలా అంటే అవి బాగా కాలుతాయి. ఇప్పుడు ఇవి ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి రాగానే వాటిని నూనెలో నుంచి తీసేసి ఒక టిష్యూ పేపర్ ఉన్న బౌల్లోకి తీసుకోండి. అంతే అండి, ఈజీ, హెల్తీ అండ్ క్రిస్పీగా ఉండే నమక్ పారే రెడీ.